సింబల్ మీ ఇంటి ఎంట్రన్స్లో ఉంటే శుభప్రదమని చెప్తారు. దృష్టి దోషాలు తగలవని అంటారు. అంటే ఆ సింబల్కు అంతటి శక్తి ఉన్నట్లేనన్నమాట. ఇంతకీ ఆ సింబల్ ఏంటి? ఇంటి ఎంట్రన్స్లో ఆ సింబల్ ఎలా పెట్టుకోవాలి? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్న సింబల్ మరేదో కాదు, అదే స్వస్తిక్ సింబల్. ఈ చిహ్నం సూర్యుడి గతిని సూచిస్తుందంటారు. అందుకే పూర్వకాలంలో సూర్యుడి పూజలకు చిహ్నంగా ఉండేదట. ఈ గుర్తును మహాలక్ష్మి ప్రతీకగా కూడా చెప్తారు. అందుకే లక్ష్మీ పూజ చేసే వ్యాపారులు స్వస్తిక్ గీస్తారు. సరస్వతీ పూజ సమయంలో పుస్తకాలపై కూడా ఈ గుర్తు గీస్తారు. కొందరి పెళ్లి సమయంలో కట్టే బాసికం స్వస్తిక్ ఆకారంలో ఉంటుంది. అంటే వారి దాంపత్య జీవితం సుఖంగా ఉండాలని శుభసూచకంగా కడతారట. కేవలం హిందువులు మాత్రమే కాదు, చాలా మతాల వారు దీన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తున్నారట. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం, జైనిజం, టిబెట్, చైనా, జపాన్, గ్రీస్ దేశాల్లో ఈ చిహ్నాన్ని దైవ సమానంగా భావిస్తారట. సుమారు 12,000 ఏళ్ల క్రితం నుంచి స్వస్తిక్ మనుగడలో ఉందని చరిత్రకారులు చెబుతారు. ఉక్రెయిన్లోని మెజిన్ అనే ప్రాంతంలో ఓ ఏనుగు దంతంపై చెక్కిన పక్షి బొమ్మలో స్వస్తిక్ చెక్కడం చూశారు. సంస్కృతంలో సు అంటే మంచి, శుభమని అర్థం. అస్తి అంటే కలుగుగాక అని అర్థం. అందుకే మంచి కలుగుగాక అనే అర్థం రావడంతో అందరికీ ఇదో సెంటిమెంట్. ఈ సింబల్ మీ ఇంటి ఎంట్రన్స్లో ఉంటే దృష్టి దోషాలు తగలవు. దుష్ట శక్తులు స్వస్తిక్ చిహ్నంలో ఉండే 4 శాఖలు ప్రకృతి పునర్జన్మను సూచిస్తాయి. అంటే జీవుల పుట్టుక, మరణం ఒకదాని తర్వాత ఒకటి నిరంతరాయంగా జరుగుతుందని అర్థం. స్వస్తిక్ చుట్టూ వృత్తం గీస్తే వచ్చే చిహ్నం సూర్యుడిని ప్రతిబింబిస్తుంది. అది కాంతికి జన్మస్థానంగా చెబుతారు. 4 రేఖలు 4 దిక్కులను, మధ్యలో ఉండే స్థానం శ్రీ మహావిష్ణువు స్థానం అంటారు. అంటే విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మ పుట్టాడు కాబట్టి స్వస్తిక్ మధ్యస్థానం నుంచి విశ్వం ఆవిర్భవించిందంటారు. స్వస్తిక్ గురించి ఎన్నో చెబుతారు. స్వస్తిక్ చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా, మరొక రేఖను 4 వేదాలకు గుర్తుగా, 3వ రేఖను 4 పురుషార్థాలకు సూచికగా, 4వ రేఖను ఆశ్రమ ధర్మాలు, 4 వేదాలుగా చెబుతారు. ఆఫ్రికా, అమెరికా దేశాల్లో స్వస్తిక్ చిహ్నాన్ని ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉపయోగిస్తారు. జర్మన్ నియంత హిట్లర్ కూడా స్వస్తిక్ చిహ్నాన్ని తన సైన్యంలో ఉపయోగించడంతో దీన్ని చెడుగా కూడా భావించేవారున్నారు. ఎడమవైపుకు తిరిగి ఉండేది లేదా ఎడమ చేతి వాటం ఒకటి, కుడివైపు తిరిగి ఉండేది లేదా కుడి చేతి వాటం ఒకటి. ఎక్కువ మంది వినియోగించేది కుడివైపు తిరిగి ఉండే స్వస్తిక్నే. స్వస్తిక్, ఓం, త్రిశూలం ఈ మూడింటిని ఇంటి ప్రధాన ద్వారంపై అంటించి పెడితే ఇంట్లో దుష్టశక్తులు పారిపోతాయంటారు. స్వస్తిక్ను డోరుకు అతికిస్తే శుభ ఫలితాలుంటాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతారు. పూజాగదిలో స్వస్తిక్ను ఉంచి పూజ చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయంటారు. స్వస్తిక్ ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీకి చోటు లేదంటారు. గృహప్రవేశాలు, పెళ్లి పత్రికలు, వాహన పూజలు, నూతన యంత్రాలు వాడే సమయంలో పూజలో స్వస్తిక్ తప్పనిసరిగా కనిపిస్తుంది. ఈ సింబల్ని ఇంటి గుమ్మానికి కట్టుకుంటే దృష్టి దోషాలు పోతాయంటారు. ఓవరాల్గా చెప్పాలంటే అన్ని ప్రతికూల పరిస్థితులే అనిపించినప్పుడు స్వస్తిక్ని ఇంటి గుమ్మానికి కట్టినా, పూజా మందిరంలో పెట్టి పూజ చేసినా మనశ్శాంతి లభిస్తుందని, బాధలు దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి.